తెలంగాణ అసెంబ్లీలో కుల గణన ఎస్సీ వర్గీకరణపై వాడివేడి చర్చ జరిగింది. ముందుగా కుల గణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను సభకు వివరించారు రేవంత్. 2.43%, బీసీలు 46.25%, ఎస్టీలు 10.45%, ముస్లిం మైనార్టీలు 12.56% మంది ఉన్నారని వివరించారు. ఈ నివేదికపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలను సీఎం తిప్పికొట్టారు. చర్చ అనంతరం నివేదికకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం ఎస్సీ వర్గీకరణ నివేదికను సభలో ప్రవేశపెట్టారు సీఎం రేవంత్. బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కుల గణన చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడాదిలోపు సర్వేను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ సర్వేలో భూ వివరాలు అడిగినందుకు కేసీఆర్, కేటీఆర్, డీకే అరుణ లాంటి నేతలు పాల్గొనలేదని అన్నారు. గతంలో సర్వే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం చేశారన్నారు. ఇక దేశంలో జనగణన చేసేందుకు మోదీకి చిత్తశుద్ధి లేదు అంటూ విమర్శించారు. సర్వే ముగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో 66,99,602 మరియు నగర ప్రాంతంలో 45,15,532 కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య 1,12,15,134. ఇది సర్వే కవరేజ్ను 96.9% సూచిస్తుంది. డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం 36 రోజుల సమయం పట్టింది. 2024 ఫిబ్రవరి 4న మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా సర్వే అన్ని అంశాల్లో 1 సంవత్సరం లోపు విజయవంతంగా పూర్తి చేయబడింది. ఎస్సీలో ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో ఇది మొత్తంలో 10.45% ఉంది అధ్యక్ష. బీసీ ముస్లిం మైనారిటీ మినహా ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఇది మొత్తంలో 10.08% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33% ఉంది అధ్యక్ష. మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష. ఒక్క దెబ్బకే చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష. 3,54,138 మంది సర్వేలో పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేలో పాల్గొన్నారా అధ్యక్ష? సర్వేలో పాల్గొన్న వాళ్ళు వెనకాల నుంచి శంకర్ని పాడు చేస్తున్నారు అధ్యక్ష, అబద్ధాలు చెప్పి. శంకర్ మంచోడు అధ్యక్ష, నాకు తెలుసు పర్సనల్గా. కానీ ఆయనను కూడా ఖరాబ్ చేసి ఇంత 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 ముఖ్యమైన ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఈ లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన, ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా బీఆర్ఎస్ను, బీజేపీని. మా పార్టీ 42% రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ రెండు పార్టీలను సవాలు విసురుతున్నా, మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి, 42% ఇద్దాం. చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం. ఈ రోజు రాజకీయంగా, నైతికంగా మనం కట్టుబడి ఉండి 42% బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు చేసింది అధ్యక్ష. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2021 జనాభాని ఈ రోజు వరకు లెక్కిస్తలేరు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి జనాభా లెక్కించడం, బలహీన వర్గాలకు వాళ్ళ హక్కులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిజంగానే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాలకు ఏదైనా సాయం చేయాలి అనుకుంటే 21లో లెక్కించాల్సిన జనాభా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎందుకు జనాభాను లెక్కించలేదు? ఎందుకు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రోజు నరేంద్ర మోడీ గారు జనాభాను లెక్కించలేదు? దీనికి బాధ్యత ఎవరు? నరేంద్ర మోడీ గారిని జనాభా లెక్కించమని ఎందుకు అడుగుతలేరు? బీసీ కులగణన సర్వేపై అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. అధికార, విపక్షాలు ఘాటుగా వ్యాఖ్యానించుకున్నాయి. బీసీ లెక్కలు తగ్గించారని, గతంలో ప్రభుత్వం చెప్పిన లెక్కలకు ప్రస్తుత ప్రభుత్వం చెప్పే లెక్కలకు తేడా ఉందన్నారు పాయల్ శంకర్. దీంతో బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కులగణన ఏ బీజేపీ పాలిత ప్రాంతంలో కూడా జరగలేదని అన్నారు. తప్పుడు లెక్కలు చెబుతున్నారంటూ అధికార పక్షం ఇటువైపు వాదించింది.
ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అన్యాయం జరుగుతున్నది, మన రాష్ట్రం మనకొస్తే అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని బాగా ఆశపడ్డం అధ్యక్ష. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసింది బీసీ బిడ్డల అధ్యక్ష. ఇది కొత్త పదం తీసుకొచ్చిండ్రు, మరి నేనైతే ఇది ఎక్కడ చూడలేదు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, ఇది ఎక్కడ పదం అధ్యక్ష? అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష? ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష? హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా? ఈ ఇబ్బందులు నేను తెలిసిన తర్వాత ఈ 14 నెలలలో మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేదు అధ్యక్ష. మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయని కారణంగా ఈరోజు స్థానిక సంస్థల పీరియడ్ అయిపోయింది, రేపో మాపో ఎన్నికలు. మీరు హడావిడి పడి ఈ రకమైనటువంటి తప్పుడు తడకలతోని నివేదిక తయారు చేస్తే దీన్ని కోట్లు కొట్టేస్తాయి అధ్యక్ష. 2 స్టిక్కర్లు అంటేస్తే ఎవరు ఆ 2 స్టిక్కర్లు అంటేసిన వాళ్ళ మీద అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళ పేర్లు కూడా చెప్తే మంచిదని చెప్పారు. కానీ 98 లక్షల జనాభా తగ్గించిన వాళ్ళు దాని గురించి చెప్తలేదు. 2 స్టిక్కర్లు వేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు అంటారు. 14 ఏళ్లలో మా బీసీల సంఖ్యనే ఎందుకు తగ్గింది, మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది, ఏ కారణం చేత పెరిగింది? ప్రతిపక్ష సభ్యులు వారి ఎటువంటి సూచనలు ఇచ్చినా, ఏ విమర్శలు చేసినా సద్విమర్శలు కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ శాసనసభలో జరిగే ఇంత సీక్రెట్ డిబేట్ ద్వారా మీరు ప్రజల్లో అనుమానాలు, అపోహలు స్ప్రెడ్ చేసే విధంగా ఉంటే మాత్రం అది తీవ్రంగా ఖండిస్తున్నాం. 10 ఏళ్ల పాటు వాళ్ళున్నారు, ఢిల్లీలో మీరు 10 ఏళ్ల పాటు ఉన్నారు. మీరు ఎక్కడన్నా బీసీ కులగణన మొదలుపెట్టినండి? మీరు ఏ బీజేపీ రాష్ట్రం మొదలుపెట్టినా? మీరు నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టినా? మొదలు పెట్టలేదు. ఇదొక చారిత్రాత్మక మార్పు. భారతదేశం యొక్క చరిత్రలో సామాజిక న్యాయం కోసం ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఇనిషియేటివ్ తో మొదలుపెట్టిన విషయం దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. శంకర్ గారు, మీరు నరేంద్ర మోదీకి సలహా ఇవ్వచ్చు కదా, మొత్తం భారతదేశంలో చేయొచ్చని. మరి చేస్తలేరు వాళ్ళు. మరి 10 ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలించారు, వాళ్ళు చేసినరా? వాళ్ళు చేయలేదు. కానీ ప్రభుత్వ లెక్కలు ఏం చెప్తున్నాయి అధ్యక్ష? ఈరోజు ఇది చెప్పింది ప్రభుత్వ లెక్కనే. ఇంకో లెక్క ఈ రోజు ఏం చెప్తున్నారు? మా లెక్కల ప్రకారం 1,00,000 చిల్లర మంది ఉద్యోగస్తుల్ని నియమించి ఇన్ని నెలల పాటు కష్టపడి 8 రేటర్లకు తర్ఫీదిచ్చి మేము చేసినటువంటి సర్వే ప్రకారం ఈ రాష్ట్రం 3,34,77,554 సంఖ్య, 98,52,168 ఎవరు ఎక్కడికి వెళ్ళిండ్రు అని నేను చెప్తున్నది అధికారిక వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా, ప్రభుత్వం పెట్టినటువంటి వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా. 52,168 మంది తక్కువ చేసి మీరు చూపిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన మరి బండి సంజయ్ గారు ఉండే. ఎవరు తీసిన అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ వచ్చి తీసింది అధ్యక్ష. ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉండే బండారు దత్తాత్రేయ గారు ఏమైంది అధ్యక్ష? ప్రస్తావన చేస్తా ఉన్న సందర్భంలో ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి ఈ రోజు అన్ని వర్గాలకు సంబంధించి న్యాయం చేయాలనే ఒక కాంక్షతో మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆలోచనతో ఒక అడుగుకు ముందుకేస్తే దాన్ని ఎట్లా అడ్డుకోవాలని చేసే ప్రయత్నంలో ముందుకు సాగకుండా మంచి సలహా సూచనలు ఇచ్చి దాని ఆచరణలు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్న మా పొన్నం ప్రభాకర్ గారిని, మరి వారు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడే, వారేసే అడుగుల్లోనే మా అడ్డం వేస్తా అంటే ఎట్లా అధ్యక్ష? ఆదిలాబాద్కు సంబంధించిన శాసనసభ్యులని చాలా బాగా మాట్లాడతారు అధ్యక్ష శాసనసభలో. మరి వారు ఇంకా ఎదగాలని ఆలోచన చేస్తాం. మేము ఒక బలహీన వర్గాల నాయకుడిగా ఇంకా ఎదగాలి, ఇంకా ముందుకు నడవాలి, ముందు మంచి ఆలోచనలు చేయాలి. ఆలోచన ప్రక్రియ మా అందరికి కూడా చెప్తారని మేము ఆశిస్తాం. కులగణన సర్వేపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 61% అని, కుల సర్వే ప్రకారం బీసీల శాతం ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు కేటీఆర్. ఆయన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని అన్నారు. జనాభా సంఖ్య తగ్గిస్తే తమకేం ప్రయోజనం అంటూ ప్రశ్నించారు సీఎం. గతంలో ఊరు పేరు తెలియని వారితో సర్వే చేయించారంటూ మండిపడ్డారు రేవంత్. సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతి కుమారి గారు ఉన్నారు, రామకృష్ణారావు గారు ఉన్నారు, సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు. అప్పుడు ఇదే అధికారుల అధ్యక్ష, అప్పుడు ఎవరు వేరే లేరు. ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్. ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. ఎస్, చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం. తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష, 1,03,95,000 మొత్తం పాల్గొన్న ప్రజలు
3,68,00,000 జరిగింది ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 51%. 51% బీసీలు, ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. దీన్ని తగలబెట్టండి ఈ నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. తగలబెట్టమని చెప్పింది అధ్యక్ష, మామూలు కాదు. ఇంకొక మాట అధ్యక్ష, మేము అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే, ఇవాళ ఏం చెప్పినారు మీరు కొత్తగా? ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్ లో లేదు అధ్యక్ష. తెలంగాణకున్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష. ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు. ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు, ఎవరు అందులో పెట్టిండ్రు, ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1 అధ్యక్ష, ఆ రోజు 12 గంటలలో మేము చేసినాం అన్నారు కదా, ఆ రోజు ఎవరెవరిని ఎంగేజ్ చేసిండ్రో అడుగు అధ్యక్ష. దారిన పోయే దానే నుంచి ఎవడు వస్తుండో, ఎవడు పోతుండో, ఎవరికి ఏ బాధ్యత ఉందో, ఎవరు చేసిండో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఇండ్లలోకి వచ్చి అడిగినోడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని, వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేసిరు. ఇవాళ మేము పకడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే, ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది, ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది, ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష? అసలు అర్హత ఉందా? అసలు ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా అధ్యక్ష? ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే సమగ్రంగా లేదన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 100% మళ్లీ సర్వే చేయించాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సిటీలో 30% కూడా సర్వే జరగలేదని, 57 ప్రశ్నలతో జనం భయపడ్డారని, చాలా మంది సర్వేకు వివరాలు అందించలేదన్నారు. హైదరాబాద్ సిటీలో 30% కూడా సర్వే జరగలేదన్నారు. 96% సర్వే అంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. పోరాటాలు చేసేటువంటి సందర్భాలు, లేకపోతే మాకు ఇది ఈ దేశ నిర్మాణంలో, ఈ రాష్ట్ర నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించింది బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అణగారినటువంటి ప్రజలే అధ్యక్ష. ఏ రంగంలో తీసుకున్నా గానీ ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎప్పుడు మా హక్కుల కోసం పోరాటాలు చేసేటువంటి సందర్భాలు, లేకపోతే మాకు ఇది కావాలి అని డిమాండ్లు చేయడమే తప్ప ఏ రోజు కూడా మాకున్నటువంటి సంఖ్యాపరంగా ఇది మా డిమాండు, మా రైటు అనే విధంగా గతించినటువంటి ప్రభుత్వాలు, ఈ దేశంలో అనాదిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏ రోజు 75 సంవత్సరాలలో ఆలోచన చేసినటువంటి దాఖలా లేవు అధ్యక్ష. మరి ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కులగణన విషయంలో 14 సంవత్సరాలు ఒక 6 లక్షల పాపులేషన్ పెరిగినట్టే చూపిస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ ఈ పాపులేషన్ పెరగాలి కదా, ఎట్లా తగ్గింది అనేటువంటిది, ఓ వైపున బీసీల పాపులేషన్ తగ్గినట్టు కానీ, రెండో వైపున ఎస్సీల పాపులేషన్. హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలో వెనక్కు తగ్గబోనన్నారు. ఖైరతాబాద్లో మిషన్ పెడితే ఊరుకోబోనని సంబంధిత అధికారులను హెచ్చరించారు. అయితే తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్న దానం ఇప్పటికే తనపై 173 కేసులున్నట్టు వెల్లడించారు. అయితే ఇందులో జైలుకు పోతాను అంటూ తాను కామెంట్స్ చేశారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన దానం వైఎస్ హయాంలో కూడా తాను కాంప్రమైజ్ కాలేదని చెప్పుకొచ్చారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు ఇచ్చారు. లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు వివరణకు సమయం కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. దీంతో అసెంబ్లీ సెక్రటరీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. పోలవరంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై లోక్సభలో ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు నిర్ణయానికి తాము వ్యతిరేకమని అన్నారు. ఇది ఏపీ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధమని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీ నిలబెట్టుకోలేదన్నారు మిథున్ రెడ్డి. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందా లేదా అన్న అంశంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశారు. of the state
And in the AP Reorganization Act, Polavaram project has been promised to us as a national project. Originally, the project was designed at 194 TMC, and it was designed to cater to 7.2 lakh acres for irrigation and also drinking water needs. But in the recent budget speech, we have seen that the storage has been restricted to 41.15 MDDL drawdown level, which means that the capacity of Polavaram project will reduce from 194 TMC to 115 TMC. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. వైసీపీ విధానాలు నచ్చక టీడీపీలో చేరమంటున్న కార్పొరేటర్లు పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు కాకాని. ఎందుకు పాపం రాత్రులంతా వాళ్ళని తీసుకుని మీరు పాపం మీ క్యాంప్ రాజకీయాలన్నీ బీఫారం ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళకి అసలు మన గుచ్చిలో ఇంకా గౌరవం ఇద్దరు గెలిచినారు పాపం తెలుగుదేశంలో. కార్పొరేటర్లు ఎదురు దిగారు, అయ్యా మా ఉద్యోగాలు పోయేటట్టుకుంటే మేము రావాలని. దాన్ని అతిక్రమించడానికి అబ్బాయి చీలిక వర్గం ఏర్పడిపోయింది, రాజీనామాలు చేసాము, దొంగ నాటకాలు అన్ని ఆడి ఏదో ఒక విధంగా వాళ్ళ చేత చేతులు వచ్చాను. అందుకని ఈ రోజు ఒకటే గుర్తుపెట్టుకోండి. కడప జిల్లా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రెవెన్యూ సదస్సుల కారణంగా సమయం వృధా అవుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సదస్సులో వచ్చిన ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. తప్పు చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు వెనుకాడుతున్నారని చెప్పారు రామ్ గోపాల్ రెడ్డి. మేము నోటీసులు ఇవ్వాలా, మా చేతులు ఏం లేదని చెప్పి జేసీ గారు మేడం మీద దొబ్బేస్తున్నాను. వాళ్ళ చేతులు పట్టుకోకుండా సేమ్ మేము అప్పుడు రికార్డు మార్చేటప్పుడు కానీ ఇదే నోటీసులు ఇచ్చింటారు కదా. నీ భూమి ఎవరు నీవు అప్పుడైతే నోటీసులు ఇవ్వాలి, ఇప్పుడు మాత్రం నోటీసులు ఇవ్వాలని చెప్పి నెలల తరబడి కార్యక్రమం చేస్తాను. రెవెన్యూ సదస్సు జరిగినాయి. ఒక్కటన్నా చక్రాపేట మండలంలో కానీ తొండూరులో కానీ ఒక్క రైతు సమస్యలను పరిష్కరించారు ఎక్కడ కానీ. ఎంత చెప్పినా మా చేత ఏం కాదు, జేసీ మేడం సులభంగా మేడం మీద దొబ్బేసి సల్లా కూర్చున్నారు. అందరూ రికార్డు ఫోన్ చేసినా కానీ మేము వాళ్ళకి నోటీసులు ఇస్తామంటారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపైన ఉత్కంఠ వీడింది. నందిగామ మున్సిపల్ చైర్పర్సన్గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కృష్ణకుమారిని టీడీపీ సభ్యులు ఎన్నుకున్నారు. ఇక ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారికి కూటమి నేతలు అభినందనలు తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మునికృష్ణ గెలిచారు. మునికృష్ణకు మద్దతుగా 26 మంది కార్పొరేటర్స్ నిలిచారు. వైసీపీ అభ్యర్థి లడ్డూ భాస్కర్ కు మద్దతుగా 21 మంది నిలిచారు. దీంతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ గెలిచినట్టుగా అధికారులు ప్రకటించారు. లావణ్య, రాజ్ తరుణ్ కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మరోసారి హైదరాబాద్లోని నార్సింగి పిఎస్కు చేరుకున్నారు లావణ్య. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషా పైన ఫిర్యాదు చేసింది లావణ్య. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు మస్తాన్ సాయితో పాటు శేఖర్ పాషా యత్నించారని కంప్లైంట్ చేసింది. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన లావణ్య మస్తాన్ సాయి, శేఖర్ పాషా వీడియోలను పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల దేవరా చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ అభిమానులను నేరుగా కలవలేకపోయారు. దేవరా మూవీ విడుదల సమయంలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించాలని అభిమానులంతా భావించారు. కానీ అభిమానుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఆ కార్యక్రమాన్ని చివరి నిమిషంలో రద్దు చేశారు. ఆ తర్వాత దేవరా చిత్రం మంచి విజయం సాధించడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆయనను కలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అభిమానులు ఆయనను కలవటానికి పాదయాత్రతో హైదరాబాద్కు వస్తున్న విషయం ఎన్టీఆర్కు తెలిసింది. దీంతో ఆయన త్వరలోనే అభిమానులను కలుస్తానని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. బుధవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునున్నారు. బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మన సూచీలు రాణించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1397 పాయింట్లు పెరిగి 78,583 పాయింట్లకు చేరుకుంది. అటు నిఫ్టీ 378 పాయింట్లు లాభపడి 23,739 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. స్టే విత్ us.